వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 7 మరియు 9 వార్డులు కాపుల రామాలయం సెంటర్ కాల్వకట్ట ఉయ్యూరు పట్టణం. ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు. చేర్యాల పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలు. విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత. జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలో హద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా సుజిత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన రాజశేఖర్ సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లారు. హెడ్ క్వార్టర్లో ఉన్న సుజిత్ కుమార్ ను హద్నూర్ కు బదిలీ చేశారు. నూతన ఎస్ఐగా మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని చెప్పారు. అకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఘాట్ రోడ్డు కొండ ప్రాంతంలో కొండ చర్యలు బండరాలు పడే అవకాశం ఉందని ఘాట్ రోడ్డు మూసి వేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక వర్షాలు తగ్గగానే తిరిగి ఘాట్ రోడ్డు తీయబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులందరూ కనకదుర్గానగర్ నుంచి లిఫ్ట్ మార్గంన అమ్మవారి దర్శనం చేసుకోవాలని తెలిపారు. ఉయ్యూరు పట్టణ తెలుగుదేశ పార్టీ అధ్యక్షులు జంపాన గురునాథరావు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ మరియు శాసనమండలి మాజీ సభ్యులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం నాయకులతో కలిసి ఉయ్యూరు 7 మరియు 9 వార్డులలో ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి ప్రభుత్వం అమలు చేస్తుందని, ప్రజలు మెచ్చే విధంగా రాష్ట్రంలో చంద్రన్న నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బోడే ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. తొలుత ఇరువురు నాయకులు కలిసి వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్, మాజీ చైర్మన్ జంపాన పూలా, కుద్దూస్, పిఎస్ఎస్ చైర్మన్ కూనపరెడ్డి వాసు, శివాలయం చైర్మన్ కుటుంబరావు, హాస్పిటల్ చైర్మన్ జయదేవ్, సయ్యద్, అజ్మతుల్లా, రాజులపాటి ఫనీ, కుటుంబరావు, వంగవీటి శ్రీనివాస్, ప్రసాద్, రత్నం, బుజ్జి, వడపు కార్తీక్, కౌన్సిలర్లు పల్యాల శ్రీను, తెనాలి పద్మ, వడపు లక్ష్మి, నజీర్, ఆయా వార్డుల అధ్యక్ష కార్యదర్శులు, బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు, మహిళా నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పామరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి వీరాంజనేయులు బుధవారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్
కొనకళ్ళ నారాయణరావుతో కలిసి నియోజకవర్గ కేంద్రమైన పామరులో మంత్రి వీరాంజనేయులు ఇంటింటి ప్రచారం చేశారు. ఏడాది కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయులు పేర్కొన్నారు. ఏడాది కాలంగా వసతి గృహాల అభివృద్ధికి 200 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎస్సీ వర్గాల సంక్షేమానికి 100 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వీరాంజనేయులు వెల్లడించారు. ప్రజా సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వీరాంజనేయులు ఉద్ఘాటించారు. మా ఆడపడుచులంటే వాళ్ళకి ఒక గౌరవం లేదు. నెల్లూరు జిల్లాలో వాళ్ళ ఆడపడుచుని ఒక మహిళా శాసనసభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అదేమనంటే ఆ మాజీ శాసనసభ్యులకి అండగా వాళ్ళు పోతారంటే ఒక పక్క ఆడపడుచుల్ని అగౌరవపరుస్తారు, అవమానకరంగా మాట్లాడతారు. కోర్టు కూడా ఈ వ్యాఖ్యలు తప్పుపట్టింది. మళ్ళీ అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే మంచోడు అని మీద ఇబ్బంది పెట్టారంటారు. ప్రభుత్వం అప్పులు తీసుకోవడానికి మీరు చేసినటువంటి వాటి అప్పులు పూడ్చుకుంటా, నీ వడ్డీ కట్టుకుంటా, సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తానికి వెళ్తే అప్పు ఇవ్వద్దని చెప్పేసి పిటిషన్లు పెడతారు. ఒక పక్క మళ్ళీ అభివృద్ధి సంక్షేమం ఇంకా ఎందుకు లేదని అడుగుతాడు. నీకన్నా మెరుగైన సంక్షేమాన్ని ఇస్తున్నాం, నీకైనా మెరుగైన అభివృద్ధిని చేస్తున్నాం. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమాన్ని చేస్తే ఇంత అభివృద్ధి మీరు చేస్తున్నారు. గతంలో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు, ఏం చేశాడని చెప్పి ఇప్పుడు ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నీవేమో గొర్రెపోతుల తల అనుకుంటే ఇక్కడ మంత్రిగా చేశాడు ఈ జిల్లాలో. ఆయన వచ్చేసి ఈ నియోజకవర్గంలోనే ఒక రిజర్వ్ నియోజకవర్గంలోకి వస్తాడు. ఇక్కడ వచ్చి ఏం మాట్లాడతాడు, చీకట్లో కన్ను కొట్టే లోపే వేసేసి రమ్మంటాడు. ఇది ఏ సంస్కృతి? ఫ్యాక్షన్ రాజకీయాలకి మా నాయకుడు ఫుల్ స్టాప్ పెట్టించి ఏర్పాటు చేశారు. ఆ రోజున 19కి ముందు అందరూ ఏకమవ్వాలి, ఫ్యాక్షన్ వద్దని చెప్పి మా నాయకుడు చేస్తే ఈయన వచ్చేసి ప్రజల మీద మళ్ళీ తిరగబడి నరికేయాలి, తలకాయలు నరికేసేయాలి, కన్ను కొట్టే లోపల చంపేయాలి. ఏం భాష అండి ఇది? మిమ్మల్ని ఆదరించారు కదా, ఈయన కూడా ఇక్కడ మంత్రిగా చేశారు కదా. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆయన పక్కన కూర్చొని చప్పట్లు కొడతాడు. అంటే అంత బాగా ఉంది మీ భాష. ఇదే మీ పతనం. ఇది ఆ రోజు వీర్రవి గారు 30 ఏళ్ళ అధికారం అని, ఆ 30 ఏళ్ళ అధికారం అనేది 3-4 బస్సులు అయింది. 11కు వచ్చారు. ఈ 11లో రేపు 1 కూడా కనపడే పరిస్థితి వస్తూ ఉంది. మిమ్మల్ని ప్రజలు వేసడిస్తున్నారు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి స్వేచ్ఛగా రోడ్ల మీదకి రానిచ్చాం. మేము ప్రజాస్వామ్యాన్ని విలువలను కాపాడుతున్నాం. అందుకే నీ ఆటలకి సాగుతూ ఉన్నాయి. అంతేగాని నిన్నేదో గొప్పగా ఎక్కడ శవం చనిపోయిందా అంటాడు, పరామర్శకు వస్తాడు. సంవత్సరం క్రితం పల్నాడులో నువ్వు చేసినటువంటి నీ మోసపు మాటలు నమ్మి గెలుస్తున్నా 30 ఏళ్ళు అన్నందుకు బెట్టింగ్ పెట్టి ఆ అప్పులు తెచ్చాక ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత పరామర్శకు పోతావు. ఈ లోపల పాపం అన్నం కూడా తినలేదేమో. మళ్ళా దానికి పోతే 3 చంపేశాడు. ఒకటేమో తొక్కేసలాట, ఇంకొకతనేమో కారు కింద, 3 అతనేమో అంబులెన్స్లో ఉన్నటువంటి అత్యవసర పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. మళ్ళీ వీళ్ళకి ఇంకోసారి పరామర్శ సంవత్సరం తర్వాత. ఇదే అయిపోయింది. ఆ రోజు ఏదో తెలియకుండా సంవత్సరం చేర్యాల పట్టణంలో ఆకస్మిక పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ హైమావతి చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు పూర్తవడంతో త్వరితగతిన ఆసుపత్రి ప్రారంభానికి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ పరిశీలించి విద్యార్థులు లేనప్పటికీ భోజనం వండటంతో ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ ఆగ్రోస్ కేంద్రాన్ని పరిశీలించి యూరియా, ఇతర ఎరువులు, రసాయన మందులను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. చేర్యాలలో కలెక్టర్ పర్యటన సందర్భంగా ఎంపీడీఓ అందుబాటులో లేకపోగా తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు ఫీల్డ్ విజిట్స్లో బాగా ఫ్రీక్వెంట్గా ఈరోజు ఈ మధ్య మేము తరచుగా హాస్పిటల్స్, స్కూల్స్ అన్నింటిని కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పేషెంట్ సర్వీసెస్ ఎలా అందుతున్నాయి అనేది హాస్పిటల్స్లో, పిల్లలకి మిడ్ డే మీల్స్ ఎలా చేస్తున్నారు, మెనూ పాటిస్తున్నారు లేదా అనే సందర్భంలో మేము అన్ని చోట్ల వెరిఫై చేయడం జరుగుతుంది. ఈరోజు దానిలో భాగంగానే చేర్యాల మున్సిపాలిటీ మండలం విజిట్ చేయడం జరుగుతుందండి. హాస్పిటల్స్లో అన్ని విజిట్ చేయడం జరిగింది. అన్ని సర్వీసెస్ బాగున్నాయి. అట్ ది సేమ్ టైము కొత్త హాస్పిటల్ అయితే కట్టడం జరిగింది. దాన్ని అక్కడికి కొత్త హాస్పిటల్ తొందరలోనే షిఫ్ట్ చేస్తాము.
సో అందరూ కూడా ఈ హాస్పిటల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బెడ్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మందులు ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇది ఈ సీజన్లో అందరికి అంటువ్యాధులు వచ్చే సమయం కాబట్టి అందరు కూడా తప్పకుండా ఈ నీళ్ళల్లో ఎక్కువగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో అందరూ తప్పకుండా నీళ్ళని వేడి చేసుకొని కాచుకొని దాన్ని చల్లార్చుకొని నీళ్ళు తాగాలి. సో దానివల్ల మనం ఎక్కువగా సేవ్ అవుతాము, అంటువ్యాధులు బారిపడకుండా ఉంటాము. ఒకవేళ ఏదైనా కనుక జ్వరం కానీ అలాంటి ఏదైనా డయేరియా కానీ లేదా కనుక అదర్ ఏదైనా వ్యాధులు కనుక వచ్చి ఉంటే కనుక తప్పకుండా వెంబడి దగ్గరగా ఉన్నటువంటి ఈ చేరియాల హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో విద్యార్థులు సకాలంలో టిఫిన్ భోజనాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. వార్డెన్కు వ్యతిరేకంగా స్థానిక అంబేద్కర్ కూడలిలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వార్డెన్ 4-5 రోజులకు ఒకసారి హాస్టల్కు వస్తాడని, భోజనానికి సరిపడ సరుకులు, గ్యాస్ నిల్వ చేయటం లేదని విద్యార్థులు వాపోయారు. ఆకలితో అలమటిస్తూ విద్యను ఏ విధంగా అభ్యసించాలని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలకు, కళాశాలలకు సమయం దాటిపోయిన తర్వాత వెళ్లటం వలన సరిగ్గా క్లాసులు వినలేకపోతున్నామని తెలిపారు. సమస్యల కోసం వార్డెన్కు ఫోన్ చేస్తే వేరే ఎవరో మహిళ మాట్లాడుతుందని అన్నారు. నా పేరు సాయితేజ. నేను గౌట్ జూనియర్ కాలేజ్ మంథన్లో చదువుతున్నా. మా హాస్టల్ SMH SC హాస్టల్. ఈ హాస్టల్లో గత వారం నుంచి వార్డెన్ సార్ వస్తాడు. వారానికి ఒక్కొక్క వచ్చి మొత్తం వారానికి సంబంధించిన సరుకు మొత్తం ఇచ్చిపోతాడు. ఆ ఇచ్చిపోయిన సరుకు కూడా సరిగ్గా సరిపోతలేదు. సరిపోవడం వల్ల సారుకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఒకరోజు ప్రిన్సిపాల్ మేడమే పిలిచి, బాబు మీకు ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు మీరు ఇంత లేట్ వస్తాను రోజు అని అడుగుతుంది. మేడం మాకు వంట కరెక్ట్ అవుతలేదు టైంకు, సార్కి ఇట్లా మేము చెప్పినాం. ఇదే స్టోరీ అక్కడ చెప్పినాం. చెప్తే మేడం కూడా 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది, మీరు ఇట్లా టక్కని రావాలి, టైంకి రావాలి, మీరు 9-10 నిమిషాల కాలేజీ అయితే మీరు 10 గంటలకు వస్తారు. మేడం మా బాధ మేడానికి తెలియదు సార్. తెలియకపోవడం వల్ల మేడం ఒకరోజు పిలిచి 14 మందికి టిఫిన్ పెట్టిరు. వార్డెన్ సార్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఏమన్నా అంటే వాళ్ళ మమ్మీతోనైనా వాళ్ళ వైఫ్తోనైనా మాట్లాడిస్తారు. నిన్న గ్యాస్ మొద్దు అయిపోయింది. గ్యాస్ మొద్దు అయిపోతే 1300 అయితే అని అన్నారు. 1300 అయితే 1000 సార్ కొడతాడట, 300 మేము కలుపుకున్నాడట. మాదా సార్ హాస్టల్ మేమా వార్డెన్లం అట్లా అంటారు. ఇంకోటి ఏంటంటే అన్ని వర్గాలు ప్రభుత్వాలు ఈ హాస్టల్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. గోవారికాన్ ఉంటాడు, గోవారికాన్ నుంచి వస్తాడు. సార్ పేరు రమేష్, వార్డెన్ సార్ పేరు. ఈరోజు మంతిని కేంద్రంలో ఉన్నటువంటి SC బాలుర SMH హాస్టల్లో విద్యార్థుల యొక్క సమస్యలు ఎట్లా ఉన్నాయంటే, ఈరోజు వారు గత 4 రోజుల నుంచి వార్డెన్ హాస్టల్కి వచ్చినటువంటి సందర్భం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సామాన్ ఇచ్చినటువంటి దాఖలాలు, ఏదైతే విద్యార్థులు 9 కాలేజ్ స్టార్ట్ అయ్యి వెళ్ళాల్సిన ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ లోకల్లో ఉండకుండా సామాన్ ఇవ్వకుండా విద్యార్థులను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి కనీస సౌకర్యాలను కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కావున వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ సస్పెండ్ చేయాలని చెప్పి మేము SFI ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం ఈరోజు. అలాగే ఏదైతే ASW గారి నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఏదైతే ASW గారు ఖచ్చితంగా ఇన్వైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇక్కడికి వచ్చి చెక్ చేయాల్సిన పరిస్థితి, ఏ ఒక్కరోజు కూడా ASW గారు హాస్టళ్ళు సందర్శించినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కూడా కనీసం హాస్టళ్లను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కావున వెంటనే ASW గారిని అలాగే వార్డెన్ను సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని ఏడల ఖచ్చితంగా హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసేంత వరకు, విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు SFI ఆధ్వర్యంలో కొట్లాడతామని చెప్పి తెలియజేస్తాం. ఏడు మరియు 9 వార్డులు కాపుల రామాలయం సెంటర్, కాలువకట్ట, ఉయ్యూరు పట్టణం. ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు.
చేర్యాల పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలు. విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత. We want to bulletin updates. Keep watching Star TV.